శ్రీకాకుళం జిల్లా గార ఎస్బీఐలో కుదవబెట్టిన బంగారాన్ని బ్యాంక్ అధికారులు సొంత అవసరాలకు వాడుకున్నారని ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తమ బంగారు ఆభరణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఖాతాదారులు ఎస్బీఐని ముట్టడించారు. అధికారుల ఆగడాలను నిరసిస్తూ బ్యాంక్ ఎదుట ఆందోళనకు చేపట్టారు. రుణాలు చెల్లించిన ఖాతాదారులందరికీ వెంటనే బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ వద్ద బైఠాయించారు. బంగారం కుదువబెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు అసలు వడ్డీ సహా బ్యాంకుకు సొమ్ములు చెల్లించి ఏడాది అయ్యింది. అయినప్పటికీ బంగారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న బ్యాంక్ అధికారులపై ఖాతాదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఖాతాదారులతో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మాట్లాడి బంగారు ఆభరణాల విషయం కోర్టు కేసులో ఉందని, పరిష్కారమైన వెంటనే తిరిగి ఇస్తామని మాట ఇవ్వడంతో ఖాతాదారులు నిరసన విరమించారు. గత 15 నెలలుగా ఈ ఇష్యూ జరుగుతుంది. అలాగే అప్పటి ఎస్పీ గారు, పోలీసు వారు అందరూ కూడా ఈ కేసును ఛేదించి బంగారాన్ని అయితే తీసుకొచ్చారు. కానీ ఇంతవరకు ఈ కక్షదారులకైతే బంగారం చేరలేదు. గతంలో అంటే ఒక 15 రోజుల కిందట ప్రతి వారికి కూడా వడ్డీ కట్టండి అని చెప్పి మెసేజ్లు వెళ్ళడంతో ఖాతాదారులందరూ కలిసి మళ్ళీ బ్యాంక్ దగ్గరకు రావడం జరిగింది. ఇక్కడ మా గార సర్పంచ్ గారు, కక్షదారులు అందరం కలిసి గార ఎస్బీఐని ముట్టడించడం జరిగింది. ముట్టడించేటప్పుడు అక్కడి నుంచి పై అధికారులు ఫోన్ చేసి, అయ్యా ఇది కోర్టులో ఉంది, డిసెంబర్ 2వ తేదీ మేము మీకు బంగారం ఇస్తామని చెప్పి బ్యాంక్ సిబ్బంది కానీ లాయర్ గారిని తెలియజేయడం జరిగింది. 2వ తేదీ మేము వచ్చేసరికి కోర్టు వాయిదా పడింది కనుక మేము ఇప్పుడు ఇవ్వలేము, ఎవరికైనా అర్జెంట్ అయితే ఈ రోజు గ్రామ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్న గారాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు రమ్మన్నారు. నేను వచ్చాను, నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి ఈరోజు వచ్చాను. నేను అందరితో డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ముఖ్య 3 డిమాండ్లు ఏంటంటే, ఒకటి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అప్పటి నుంచి డిమాండ్ డెఫినెట్గా పరిశీలిస్తాను. మన పై అధికారులతో మాట్లాడి అది చేయించడం జరుగుతుంది. రెండవది సివిల్ స్కోర్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నాయి, అది కూడా మేము టేకప్ చేసి అది చేయడం జరుగుతుంది. మూడవది ఎక్కడ ఎలాగైతే పబ్లిక్ బ్యాంక్లో డబ్బులు జమ చేస్తామని ఇంట్రెస్ట్ ఇస్తారో అలాగే మన దగ్గర గోల్డ్ ఉండిపోయింది కదా సంవత్సరం నుంచి, దాని మీద కూడా మాకు ఏదో ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది. నిన్న గారాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి నాకు రమ్మన్నారు. నేను వచ్చాను, నిన్న అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి ఈరోజు వచ్చాను.